సో అలాంటి ఒక వ్యక్తి మన లైఫ్లో ఇప్పటి వరకు మనము ఆలోచించుకుంటూ ఉంటే ఆయన ప్రేమ ఎంతో మధురమైనది, ఆయన ప్రేమ ఎంతో గంభీరమైనది. అలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో అలాంటి కొన్నిసార్లు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన యొక్క ప్రేమ తలుచుకున్నప్పుడు నిజంగా అలాంటి వ్యక్తిని ఎన్నోసార్లు విడిచిపెట్టి ఆయనని బాధ పెడుతూ వచ్చాను కదా. ఒక వ్యక్తి మనల్ని విడిచిపెట్టినప్పుడు నేను అదే అనుకుంటూ ఉంటాను, ఒక వ్యక్తి మనల్ని విడిచిపెట్టినప్పుడు మనం ఎంతైతే బాధపడతామో అలానే దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడనమాట. ఇదిగో ఆ వ్యక్తి నీకు దూరమైనప్పుడు, ఒక వ్యక్తి నీతో మాట్లాడలేదన్నప్పుడు నువ్వు ఇంత బాధపడుతూ వచ్చావే, అలాంటిది నీ కోసం రక్తాన్ని చిందించి నీవు పాపములోంచి నిన్ను విడిపించి నీకు ప్రతి క్షణము కూడా నిన్ను కాపాడుతూ వస్తున్నటువంటి నన్ను నువ్వు విడిచిపెట్టినప్పుడు నేను ఎంత బాధపడి ఉంటాను అని అలా ఆలోచన వస్తూ ఉంటుందన్నమాట. దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు తన ప్రేమని. సో ఎన్నోసార్లు విడిచినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆయన చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, నీ పాపములను నేను నా వీపు వెనక వేసుకున్నాను. నా వీపు వెనక అంటే ఇక వాటిని నేను చూడను అనేటువంటి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు.